ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీ హృదయంలో ఉన్న అనేక ఆలోచనలకి దేవుడు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు మీరు వింటున్నారంటే మీకు సమాధానం వచ్చినట్లే. 2025 ముగించుకొని 26లోకి ప్రవేశించాం కదా, అయినా లైఫ్ ఏమీ మారలేదండి, అంతే ఉంది కదా, సమస్యలు కూడా అంతే ఉన్నాయి అని అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేతును. ఈ వాక్యం ప్రకారంగా మనం చూసినట్లయితే మనం చేసిన ప్రతి పాపములన్నీ కూడా ఏమీ కూడా దాచుకోకుండా ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే మన పరిస్థితులన్నీ చెక్కబడతాయి. మన మాటల ద్వారా ఎవరినైనా మనం గాయపరిచామేమో, ఎక్కడ మన ప్రవర్తన సరిగ్గా లేదు, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా మన హృదయంలో ఉందేమో, అసలు దేవునికంటూ మనం సమయాన్ని ఇస్తున్నామా? బైబిల్ గ్రంథాన్ని రోజు ధ్యానిస్తున్నామా? విన్న వాక్యం ద్వారా మనం ఫలించి ఇతరులకు ఫలింపజేసే విధంగా అసలు మనం ఉన్నామా? ఒక్కసారి అన్నీ గ్రహించి మన జీవితాన్ని సరి చేసుకుంటే దేవుని అద్భుతాలని మనం చూస్తాము.